ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవుతున్నారు. గతంలో కొన్నిసార్లు స్పందించకపోవడం, ఇంకొన్నిసార్లు మినహాయింపు కోరిన రోజా ఈసారి హాజరవుతున్నారు. సస్పెన్షన్ పై హైకోర్టు అసెంబ్లీదే తుది నిర్ణయం అని చెప్పిన రోజా దానిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ కొనసాగుతోంది. ప్రివిలేజ్ కమిటీ విచారణలో రోజా ఏం చెబుతారో, కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక ప్రస్తుతం రోజా గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రోజా గారు. నమస్తే అండి. చెప్పండి మేడం, ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళటం జరుగుతుందండి. ఉంది కాబట్టి గతంలో కూడా వెళ్ళలేని పరిస్థితి, కోర్టు కేసులు ఉండటం వల్ల ఈ సస్పెన్షన్ మీద కోర్టులో ఉండటం వల్ల వెళ్ళలేకపోతుంది కాదు. ఏదైతే ఒక కక్ష సాధింపు చర్యగా జరగని వాటిని జరిగినట్టు చిత్రీకరించి నన్ను బలిపంతం చేయాలనుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. నేను చేయని తప్పుకు నేను శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్ళి ఏం జరిగింది, ఏం జరగలేదు, దాన్ని ఎలా అందరూ కలిసి ఇది చేస్తారు అనేది క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుందండి. అంటే అసెంబ్లీలో అసెంబ్లీదే తుది నిర్ణయం అని చెప్పినప్పటికీ గతంలో కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతోంది. మరి ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి మేడం? కోర్టులో జరుగుతున్న కేసు వచ్చి 1 year సస్పెన్షన్ గురించి అండి. సో అది కూడా నేను చాలా రోజులు ఎదురు చూశాను. నాకు సస్పెండ్ చేసినప్పుడు అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికి. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏం చెప్తుందండి, ఎలాంటి వాళ్ళకైనా చివరి అవకాశం ఇవ్వాలి మాట్లాడటానికి అని. కనీసం నాకు ఇవ్వలేదు. ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ 2 months వెయిట్ చేసినా కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి నేను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. వేరే ప్రివిలేజ్ కమిటీలో ఒక జరగని విషయం జరిగినట్టు ఆంధ్రజ్యోతి రాస్తే దాని మీద ఒక 0 hour నడిపి ఆ ఇష్యూ మీద ఈ రోజు ప్రివిలేజ్ కమిటీ పెట్టి మళ్ళీ నన్ను సస్పెండ్ చేయాలన్న రాజకీయ కుట్ర జరుగుతుంది. సో దాన్ని ఎదుర్కోవడానికి నాకు ఇబ్బంది లేదు. కానీ ప్రివిలేజ్ కమిటీలో జరుగుతున్నది వేరే, కోర్టులో జరుగుతున్న కేసు వేరే. అంటే మరి 2 సార్లు హాజరు కాకుండా, అంటే గతంలో మీరు చెప్పినటువంటి కారణాలతో 2 సార్లు హాజరైతే కాలేదు, మరి ఈసారి హాజరు కాబోతున్నారు అంటే గతంలో ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే ఏకపక్షంగా జరుగుతోంది అన్నటువంటివి కూడా ఆరోపణలు చేయడం జరిగింది కొందరు సభ్యులు. మరి ఈసారి ఏ విధంగా అటెండ్ అవుతున్నారు, అంటే ఎటువంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీలో రికార్డు మీరు చూశారు. ఎన్నిసార్లు పర్సనల్ గా వాళ్ళు మాట్లాడారు, ఎన్ని అన్పార్లమెంట్ వర్డ్స్, దాని మీద ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇంతవరకు పట్టించుకోకుండా ఈ రోజు జరగని ఒక విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాసి దాని మీద ఒక 0 hour పెట్టి దాని పథకం ప్రకారం స్క్రీన్ ప్లే ప్రకారం రోజాని ఎలాగైనా ఈ 2-3 ఏళ్ళు అసెంబ్లీకి రానికూడదు అన్న పద్ధతిలో వాళ్ళు చేసింది మనం చూసాం. సో ఖచ్చితంగా దీని మీద పోరాటం, చట్టసభల మీద నమ్మకం ఉంది కాబట్టి వెళ్తున్నాను. వాళ్ళు ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలా కాని పక్షంలో ఖచ్చితంగా అల్టిమేట్ గా అందరికీ న్యాయస్థానం అనే ఉంది. కామన్ మ్యాన్ నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా తమకు ఒక అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళడంలో తప్పు లేదు. అంటే రోజా గారు, అంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పును కూడా పక్కన పెట్టేసి రానివ్వలేదు అని చెప్తున్నారు. మరి ఈసారి అంటే పై కోర్టుకు వెళ్ళినప్పటికీ ఆ తర్వాత ఇదే జరుగుతోంది అని చెప్పేసి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాబోతున్నట్లు అని అనుకోవచ్చా? ఈ రోజు చట్టసభల్ని గౌరవించాలి అని చెప్తున్నారు. అదేవిధంగా న్యాయస్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత. చట్టసభల్లో ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చట్టసభల్లో ఉన్న వాళ్ళు సరిదిద్దుకుంటే ఈ రోజు ఇంత దూరం వచ్చేది కాదు. కానీ కేవలం రోజా ఆమె ఉండకూడదు అసెంబ్లీలో అని చెప్పి వాళ్ళు ఆడిన ఆ రూల్స్, అంటే అసెంబ్లీకి కొన్ని రూల్స్ ఉంటాయో వాటిని కూడా వైలేట్ చేసి నాకు అన్యాయం చేశారు కాబట్టి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ చట్టసభల మీద గౌరవం లేక కాదు. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నాను. ఈ రోజుకైనా వాళ్ళు కోర్టు తీర్పుని గౌరవించి మరి జరిగిన తప్పు ఏదైతే వాళ్ళు మొన్న డివిజనల్ బెంచ్ ముందు ఒప్పుకున్నారో, మరి వాళ్ళు తప్పు చేద్దామనేది వాళ్ళే 2 సార్లు ఒప్పుకున్నారు. ఇప్పటికైనా సస్పెన్షన్ ఎత్తేసి ఈ ప్రివిలేజ్ అనే ఒక అస్త్రాన్ని నా మీద ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నారో దాన్ని కూడా ఉపసంహరించుకొని ఇక మీదట అధికార పక్షం ప్రతిపక్షాన్ని 2 కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తూ ఎవరు కూడా ఎవరిని రెచ్చగొట్టే ధోరణిలో సభ జరపకుండా కేవలం ప్రజా సమస్యల మీదే సభ జరిపిస్తే ప్రజలు హర్షిస్తారు. ఎమ్మెల్యేలుగా గెలిచి నేను కూడా గౌరవంగా తరఫున పోరాటానికి అవకాశం ఉంటుంది.
ఓకే రైట్, థ్యాంక్ యూ రోజా గారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్ చెప్పండి.